అందరికీ హలో. బనానా వడ రెసిపీ. ముందుగా 2 బనానాల్ని చెక్కు తీసి ఈ విధంగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఇలా మొత్తం తురుముకొని పక్కకి పెట్టుకుని టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఐదు నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, వేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయా. మీరు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కారం కొద్దిగా, 1/2 స్పూను పసుపు వేసి ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. అలానే చిటికెడంతా వాము వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయేదాకా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఇది కలిసిపోయింది. ఇది పక్కన పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా కుదిరితే పకోడీలాగా వేసుకోవచ్చు, లేదంటే వడలాగా షేప్ వేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా వేశాను. ఇలా చేత్తో అద్దుకుంటూ వడలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా వడలాగా వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం.
ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోయింది. మనకైతే బనానా వడ అయితే రెడీ అయిపోయినట్టే.